అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల కీర్తి కిరీటాలు 11వ భాగాన్ని వినబోతున్నారు. నేను ముందుకొచ్చి అమ్మ ఒడిలో వాలిపోయాను. నాకక్కడ చాలా భయం వేసింది. మమ్మీ, కిట్టమ్మ నాతో చెప్పకుండా వచ్చేసింది, నువ్వు రాలేదు అంటూ ఏడవసాగాను. నా ఏడుపు విని కాబోలు మీ అమ్మ కిట్టమ్మ ఆ గదిలోకి గబగబా వచ్చారు. అరే, వీడు వచ్చేశాడా అంది మీ అమ్మ. ఇందిరా, ఇప్పుడేం చేయటం అంది అమ్మ దిగాలుగా. నువ్వేం కంగారు పడకు, నేనున్నాగా, నేను చూసుకుంటానులే అంటూ ఆవిడ నా దగ్గరకొచ్చింది. నన్ను బుజ్జగిస్తుండగా, తేజా, రామ్మా, స్నానం చేద్దువుగాని, చూడు నీ బట్టలు ఎలా మాసిపోయినాయో అంటూ పిలిచింది. నేను వెళ్ళలేదు. మా అమ్మ చీర కుచ్చెళ్లను మరింత బిగించి పట్టుకుని ఆవిడ ఒళ్ళో దూరిపోయాను. ఆవిడ భుజాలు పట్టి బలవంతంగా లేవతీసింది. లే తేజ, ముఖమంతా ఎలా దుమ్ము కొట్టుకుందో, వెళ్ళి స్నానం చేసి మంచి బట్టలు వేసుకునిరా, మా తండ్రివి కదూ. అమ్మే స్వయంగా నన్ను చేయి పట్టి స్నానాల గది దగ్గరికి తీసుకెళ్ళింది. నేను మా అమ్మ దగ్గరికి వచ్చేశాను. ఆ ఊరు, ఆ మనుషులు, కాపలాగా ఉన్న ఆ భీముడు జ్ఞాపకం వస్తే ఇంకా ఒళ్ళు జలధరిస్తోంది. ఆ భయంకరమైన పరిస్థితిని తప్పించుకున్నందుకు పంజరంలో నుంచి బయటపడిన పక్షిలా నా మనసు స్వేచ్ఛగా, ఆనందంగా ఉంది. సంతోషంగా స్నానం చేశాను. నేను స్నానం ముగించుకుని బట్టలు ధరించొచ్చాను. అమ్మ నా జుట్టు దివ్వింది. పక్కనే పెట్టి ఉంచిన పాల గ్లాసు తీసి నా పెదవుల దగ్గరకు తెస్తూ, వేడివేడిగా ఇవి తాగు, బడలికి తీరుతుంది అంది. నేను ఆ పాలని తాగుతుంటే అమ్మ నా నుదుటి మీద పడిన జుట్టుని పైకి తోసింది. నా చెంపలు నిమిరింది. నేను పాలు తాగుతూనే అమ్మ చేతి బంగారు గాజులు తడిమాను. నేను పాలు తాగడం పూర్తయింది. అమ్మ నన్ను ఎత్తి ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. నేను ఆ పల్లెటూరు నుంచి ఎలా తప్పించుకుని పారిపోయి వచ్చానో చెప్తున్నాను. ఇంతలో ఆ గదిలోకి అమ్మ సెక్రటరీ వచ్చాడు. అతను సూటు బూటు ధరించి ఇది వరకు నేను ఎన్నడూ చూడనంత దర్జాగా ఉన్నాడు. రాజీ, టైం అవుతోంది అన్నాడు. అమ్మ టైం చూసుకుంది. ఇంకా అరగంట తర్వాత బయలుదేరినా పర్వాలేదు అంది. ఆయన అమ్మని రాజీ అని పిలవగా వినడం ఇదే ప్రథమం. అమ్మా, నువ్వెక్కడికెళ్తున్నావు అన్నాను భయంగా. ఎక్కడకు వెళ్ళను, నువ్వు కాసేపు పడుకో, నీకు నిద్ర రావడం లేదా అంది. నేను నిద్రపోను, నిద్రపోతే నువ్వు వెళ్ళిపోతావు అన్నానే గాని నాకు అప్పటికే నిద్ర మత్తుగా ఉంది. కళ్ల మీదకి నిద్ర తెరలు తెరలుగా వస్తోంది. నేను ఎక్కడికి వెళ్ళను, నీ దగ్గరే ఉంటాను అంది, నా తల గుండెలకి అదుముకుంటూ. నేను ఆమె మెడ చుట్టూ చేయి పెనవేసి భుజం మీద తలదాచుకున్నాను. నన్ను ఆ ఊరు ఎప్పుడు పంపించొద్దమ్మా అన్నాను. నువ్వు ఏ ఊరు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండి చదువుకుందు గాని అంది. ఆ ఊరు నుంచి అంత శ్రమపడి పారిపోయి వచ్చిన తర్వాత ఇట్లా స్నానం చేసి వేడివేడి పాలు తాగి అమ్మని హత్తుకుపోయి కూర్చుంటే ఎంతో హాయిగా ఉంది. నిశ్చింత, శాంతి, ఆనందం నాకు వింజామరలు వేయడంతో సుఖమైన నిద్రపోయాను. అమ్మ మెడ చుట్టూ చేయి పెనవేసి ఆవిడ భుజం మీదనే నిద్రొచ్చేసింది. కాని ఆవిడను చూడడం అదే ఆఖరు అని నేను కల్లో కూడా అనుకోలేదు. కానీ అప్పటికి 2 రోజుల క్రితం ఆవిడ సెక్రటరీని పెళ్లి చేసుకుందని గాని, ఆ పూట మరో అరగంటలో వాళ్ళిద్దరూ ఫారెన్ వెళ్లే ప్రయాణంలో ఉన్నారని కాని, నేను బయట చూసిన కారు వాళ్ల కోసం ఎయిర్పోర్ట్ వెళ్లడానికి సిద్ధంగా వేచి ఉందని కానీ నాకు తెలియదు. అమ్మ నుంచి శాశ్వతంగా దూరం అవుతున్నానని తెలియని నేను ఇంకెప్పుడూ అమ్మని వదిలి ఒక్క క్షణం కూడా ఉండననే ధీమాతో నిశ్చింతగా నిద్రపోయాను. ఆ నిద్ర కూడా సహజంగానే రాలేదు. నాకిచ్చిన పాలలో నిద్రమాత్రలు కలిపి నన్ను నిద్రపుచ్చారని తరువాత కిట్టమ్మ ద్వారా తెలుసుకున్నాను. నన్ను నిద్రపుచ్చి అమ్మ వెళ్ళిపోయింది. అర్ధరాత్రి వేళ నాకు మెలకు వచ్చింది. నిద్రలోనే అమ్మా, అమ్మా అంటూ లేచాను. నా పక్కన ఉన్న కిట్టమ్మ తనకి నిద్రాభంగం అయినందుకు విసుక్కుంటూ లేచింది. అమ్మ లేదు, ఊరెళ్ళింది అంది. ఆకలేస్తుందా? అయితే ఆ టేబుల్ మీద అన్నం ఉంది, తిను అంది. అమ్మ కావాలి
అంటూ మారా మొదలుపెట్టాను. మీ అమ్మ ఊరెళ్ళిందంటే వినవే కసిరింది. నా పక్క ఖాళీగా ఉంది. నాకు భయం వేసింది. కిట్టమ్మ మాటలు నమ్మలేనట్టుగా అమ్మ కోసం లేచి అవతల గదిలోకి పరిగెత్తాను. అక్కడ కూడా అమ్మ లేదు. ఇందిరమ్మగారు పడుకునుంది. నా గొడవకి ఆవిడ భర్త లేచారు. ఆవిడ నా దగ్గరకొచ్చింది. మీ అమ్మ లేదు, ఊరెళ్ళింది. అనవసరంగా రాత్రివేళ గొడవ చేయకు. ఆకలేస్తే అన్నం తిను, లేకపోతే నోరు మూసుకుని పడుకో అంది. నాకు అమ్మ కావాలి, అమ్మ కావాలి. ఏడుపు లంకించుకున్నాను. మరుక్షణంలో నా చెంపలదిరిపోయాయి. నా వీపు మీద పెడీ పెడీమని గుద్దులు పడ్డాయి. చెప్తుంటే నీకు కాదు, నోరు మూసుకుని పడుకుంటావా లేదా గద్దించిందావిడ. నా ఒంటి మీద పుట్టిన తర్వాత అంతవరకు ఎప్పుడూ దెబ్బ పడలేదు. నేను బిక్క చచ్చిపోయినట్టుగా చూడసాగాను. అబ్బా, ఎందుకే పసిపిల్లాడిని అలా కొడతావు? బాలాజీరావు వచ్చి నన్ను ఎత్తుకోబోయాడు. మీరు ఊరుకోండి. ఏ నోరు మోస్తావా లేదా? ఏడుపు వినిపించిందంటే ఒళ్ళు చీరేస్తాను. జాగ్రత్త. మీ అమ్మ నిన్ను నాకు అప్పగించి వెళ్ళింది. నువ్వు నా దగ్గరే ఉండాలి. నేను చెప్పినట్టు వినాలి. వినకపోయావంటే ఆవిడ మళ్లీ చెయ్యెత్తింది. నేను వెక్కిళ్ళు ఆపుకుంటూ వస్తున్న ఏడుపు బలవంతంగా దిగమింగుతూ కిట్టమ్మ కుచ్చెళ్లలో పిల్లిలా ఒదిగిపోయాను. నీ ఏడుపు నాకు వినిపించకూడదు ఆవిడ ఆజ్ఞాపించి వెళ్ళిపోయింది. చూశావా, ఆవిడ మంచిది కాదు, కొడుతుంది. పడుకుతాన్రా అంది కిట్టమ్మ. నేను కిట్టమ్మ దగ్గర పడుకున్నాను. మా అమ్మ ఎక్కడికెళ్ళింది కిట్టమ్మ? ఎప్పుడొస్తుంది వెక్కుతూ అడిగాను. మీ అమ్మ ఇక రాదు, అమెరికా వెళ్ళిపోయింది. అమెరికా ఎందుకు వెళ్ళింది? అమెరికా అంటే చాలా దూరం అని మాత్రం తెలుసు. మీ అమ్మ సెక్రటరీని పెళ్లి చేసుకుంది. నువ్వు ఇక ఇక్కడే ఉండాలి. ఇందిరమ్మగారు చెప్పినట్టు వినాలి. ఆవిడకు కోపం తెప్పించకూడదు. కొద్దిసేపటికి కిట్టమ్మ నిద్రపోయింది. నేను మంచం మీద అలాగే కూర్చున్నాను. కిట్టమ్మ మాటలు ఆ రాత్రివేళ అబద్ధం అనిపించినా మర్నాటి నుంచి అవి యథార్థం అని తెలిసి రాసాగాయి. మా అమ్మ ఇల్లు అమ్మేసిందట. మేం ఇందిరమ్మ గారింటికి మారాం. నేను అన్నం తినలేదు, నీళ్లు తాగలేదు. అమ్మ 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 కావాలి అంటూ ఒకటే మాట. నాకు జ్వరం రాసాగింది. ఆ జ్వరం తగ్గడం లేదు. కిట్టమ్మ కూడా వేరే వాళ్ల ఇంట్లో పని కుదరడంతో నన్ను వదిలి వెళ్ళిపోయింది. నా ఆలనా పాలనా చూసేవాళ్లు లేరు. ఇందిరమ్మగారికి ఎప్పుడూ బయట తిరిగే పని. నా విషయం పట్టించుకుని నన్ను బ్రతిమలాడే తీరుబడి ఆవిడకి లేదు. ఒకసారి బాలాజీరావు గారు నన్ను అడిగారు. మీ తాతయ్యకి ఉత్తరం రాశాను. ఆయన ఇవాళ నిన్ను చూడ్డానికి వస్తున్నారు. పోనీ ఆయనతో మీ ఊరెళ్తావా? ఈ మాట వినగానే నేను మంచం మీద భయంగా లేచి కూర్చున్నాను. నేను వెళ్ళను, నేనిక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను అంటూ ఏడవసాగాను. వెళ్ళనంటే ఎలా? అది మీ ఇల్లు, నువ్వు అక్కడే ఉండాలి అంది ఇందిరమ్మగారు. నా కళ్ళు భయంతో పత్తికాయల్లా అయ్యాయి. ఇక్కడ ఉంటే నన్ను బలవంతంగా ఆ పల్లెటూరు పంపిస్తారని భయం వేసింది. జ్వరం తీవ్రతతో ఉన్న నేను ఆ మధ్యాహ్నం ఇందిరమ్మగారి ఇంట్లో లేని సమయంలో మెల్లిగా బయటికి జారుకున్నాను. బయట వీధుల్లో నడుస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. ఒళ్ళు తూలుతోంది. రోడ్డు వెంట నడుస్తున్న నాకు ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు. అమ్మా అమ్మా అని ఏడవడం ఒక్కటే గుర్తుంది. అమ్మ నన్నిలా ఎందుకు వదిలేసిందో, నేనేం తప్పు చేశాను అని గుర్తు చేసుకుంటే దుఃఖం వరదలై పొంగుతోంది. తిరిగి తిరిగి సాయంత్రం అయ్యేసరికి రైల్వే స్టేషన్లోకి వచ్చాను. ఆ అమెరికా ఎక్కడుందో, అక్కడికి వెళ్లడానికి ఏ రైలు ఎక్కాలో నా కాళ్లలో శక్తి అయిపోయింది. నాకంతా అయోమయంగా ఉంది. ప్లాట్ఫారం మీద ఉన్న బెంచీ మీద ముడుచుకుని పడుకున్నాను. అమ్మా అమ్మా ఎక్కడికెళ్ళావమ్మా? ఏడుస్తూ ఇదే స్మరణ అయిపోయింది నాకు. ఎన్నోసార్లు అమ్మ నా కోసం పరిగెత్తుకొచ్చినట్టే అయింది. నేను ఆనందంగా లేవబోతుంటే తీరా ఆ స్త్రీ ఇంకెవరో అయ్యేది. అక్కడలా ఎంతసేపు ఉన్నానో నాకే తెలియదు. ఇంతలో నా వంటి మీద ఎవరో చేయి వేశారు. బాబూ అని పిలిచారు. నేను కూరుకుపోతున్న కళ్ళని బలవంతంగా తెరిచాను. నా ఎదురుగా ఉత్తరీయం కప్పుకొని నిలబడిన వ్యక్తి తాతయ్య అని తెలుసుకున్నాను. బాబూ, నీకోసం సాయంత్రం నుంచి వెతుకుతున్నాను. ఇంటికి వెళదాన్రా. అత్తయ్య నీకోసం అన్నం నీళ్లు మాని ఏడుస్తోంది. నేను రాను, నాకు అమ్మ కావాలి. అమ్మని పిలుస్తాను, రా. ఇంటికి వెళదాన్రా. నిజంగా అమ్మ వస్తుందా
నేను ఉత్తరం వ్రాస్తే తప్పకుండా వస్తుంది. తేజాకి జ్వరంగా ఉంది, నీకోసం ఏడుస్తున్నాడని వ్రాస్తాను. విమానంలో వచ్చేస్తుంది. నిజంగానా? నిజంగా. నాకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. లేచి కూర్చున్నాను. ఆయన నన్ను ఎత్తుకుని భుజం మీద వేసుకున్నాడు. తన ఉత్తరీయం తీసి వణుకుతున్న నాకు నిండా కప్పాడు. తర్వాత ఏమైందో నాకు స్పృహ లేదు. ఆ విధంగా తాతయ్య నన్ను పల్లెటూరు మళ్ళీ తీసుకొచ్చాడు. నేను జ్వరంతో చాలా రోజులు మంచం మీదనే ఉన్నాను. నేను ఎప్పుడు కళ్ళు తెరిచినా తాతయ్యో అత్తయ్యో నా మంచం దగ్గర కూర్చుని నాకు కనిపించేవాళ్ళు. నేను కళ్ళు తెరిచిన వెంటనే, ఏమ్మా, ఏం కావాలి? బత్తాయి ఒలిచివనా? హార్లిక్స్ తాగుతావా అంటూ ఆదుర్దాగా అడిగేవాళ్ళు. నేను వద్దనేవాణ్ణి. నేను చాలా నీరసంగా మంచం మీద నుంచి లేచి కూర్చునే ఓపిక కూడా లేనట్టుగా చిక్కి శల్యం అయ్యాను. నాకు వాళ్ళు ఏవేవో మందులు వేస్తూనే ఉన్నారు. కానీ ఏవీ నాకు వంట పట్టడం లేదు. ఒకసారి తాతయ్య అత్తయ్య మాట్లాడుకోవడం నాకు వినిపించింది. కాత్యాయిని, నాకు బ్రతుకుతాడని నమ్మకం కనిపించడం లేదు. నువ్వు మరీ ఆశ పెట్టుకోకు, చాలా బాధపడతావు అన్నాడు. తాతయ్య క్రింద కూర్చుని ఉన్న అత్తయ్య నా మంచం మీద తల ఆనించి ఏడవసాగింది. బెజవాడ తీసుకెళ్దాం నాన్న, ఇంకా మంచి డాక్టర్కి చూపిద్దాం. అదంతా నీ పిచ్చి. వాడు తల్లి కోసం బెంగపడ్డాడు. ఆ బెంగలో నుంచి తేరుకోవడం కష్టమే. వాడికి ఆయుష్ ఉంటే తప్ప ఇంక దేనికి సాధ్యం కాదు. అత్తయ్య చాలాసేపు ఏడుస్తూనే ఉంది. ఆవిడకి నా మీద ఎందుకంత ప్రేమో నాకు అర్థం కాలేదు. నా జ్వరం కాస్త తగ్గింది. తాతయ్య అహర్నిశలు నా దగ్గర కూర్చొని నాకు ఏవేవో కథలు చెబుతూనే ఉండేవాడు. ఫకీరు రోజూ వచ్చి ఏవేవో పాటలు పాడి డాన్స్ చేసి నన్ను నవ్విస్తూ ఉండేవాడు. కోతి పిల్లని తీసుకొచ్చి ఆడిస్తూ నన్ను సంబరపరిచేవాడు. భీముడు నా కోసం లెక్కలేనన్ని బొమ్మలు తెచ్చి ఇచ్చేవాడు. అత్తయ్య నన్ను కంటికి రెప్పలా కాపాడి ఏది కావాలన్నా క్షణాల మీద తెప్పించి ఇచ్చేది. నేను మెల్లగా కోలుకోసాగాను. నా మనసులో అమ్మ మీద బెంగ పోలేదు. కానీ అది నేను భరించడం అలవాటయ్యింది. నేను పద్యం తిన్నాను. లేచి ఇంట్లో తిరగసాగాను. రత్తమ్మ మాటల ద్వారా నాకు మా అమ్మ కనిపించదని, వేరే పెళ్లి చేసుకుందని, వాళ్లకు ఇంకో కొడుకు ఉన్నాడని, అమ్మ ఇక ఈ దేశం రాదని అర్థం కాసాగింది. అమ్మ కోసం పడిన బెంగ అంతా క్రమంగా కోపంగా మారసాగింది. అమ్మ నాతో అబద్ధం చెప్పింది. అమ్మకి ఇంకో కొడుకున్నాడట. ఇదే నా మనసులో తీరని గాయం అయింది. నాకు పౌరుషం వచ్చింది, మొండితనం వచ్చింది. అత్తయ్యకి పిల్లలు లేరు. నేనంటే చాలా ఇష్టం. అత్తయ్య ఎప్పుడూ నాన్న గురించి కబుర్లు చెప్పేది, నన్ను ఊరడించేది. నేను క్రమంగా ఆవిడ ప్రేమాభిమానాలు అనే వెచ్చటి సూర్యకాంతి వైపు తిరిగే పొద్దుతిరుగుడు పువ్వులా తిరగసాగాను. వెచ్చటి ఆవిడ ఆదరణలో నా ఒంటరితనం, నా బెంగ కరిగిపోసాగినాయి. సిటీలో అత్యంత అధునాతన సదుపాయాల మధ్య అపురూపంగా పెరిగిన నేను ఒక్కసారిగా ఈ పల్లెటూరులో ఈ మోటు పద్ధతుల మధ్య ఇమిడిపోవడానికి చాలా ఇబ్బంది పడసాగాను. ఉదాహరణకి, నేనున్న పరిసరాలు అతి శుభ్రంగా ఉండడం, నా బట్టలు మల్లె పువ్వుల్లా నాజూకుగా తెల్లగా ఉండడం అలవాటు. వాటికి మట్టి అంటితే నా ప్రాణం వెలవెల్లాడిపోయేది. ఇక్కడి వాళ్లకి బట్టల గురించి శ్రద్ధ లేదు. చుట్టూ ఆవులు, గేదెలు, వాటి రొచ్చు. ఆ వాసన నా ముక్కు పుటాలని బద్దలు కొట్టేది. నా పుస్తకాలు, బట్టలు ఇందిరమ్మగారు ఇక్కడికి పంపించేసింది. నా స్కూల్ బ్యాగ్, నా డ్రెస్, నా బూట్లు చూడగానే ఆపుకోలేని ఏడుపు వచ్చేసింది. సెలవులైపోయాయి. స్కూల్ తెరిచారు. నేను ఈ పల్లెటూరులోనే ఉండిపోయాను. తాతయ్య నన్ను ఉన్న ఊళ్ళోనే స్కూలుకి పంపాలని చూశాడు. కానీ నేను వెళ్ళనని అన్నాను. ఆ తడికల స్కూలు నాకు నచ్చలేదు. తాతయ్య ఇంటి దగ్గరే నాకు ట్యూషన్ పెట్టించాడు. నాకు ఇష్టమైతేనే వెళ్ళేవాణ్ణి, లేకపోతే బలవంతం లేదు. నేను ఫకీరు వెంట కొండబాగు దగ్గరికి వెళ్ళేవాణ్ణి. అక్కడ బొమ్మలు తయారు చేసే కుటుంబాలు కొన్నున్నాయి. నేను వాళ్లతో కలిసి బొమ్మలు చేయడం నేర్చుకోసాగాను. రోజులు గడిచాయి. 2 సంవత్సరాలకి నేను బాగా కోలుకున్నాను. ఈ మనుషులు, ఈ వాతావరణం క్రమంగా నాకు అలవాటైపోయింది. ఈ ఇల్లన్నా, ఈ ఊరన్నా నాకు అసహ్యం పోయింది. అత్తయ్య రాజమండ్రి వెళితే ఆవిడతో వెళుతూ, ఆవిడ ఇక్కడికి వస్తే వెంట వస్తూ,
ఆవిడ కొంగు పట్టుకుని తిరగడం అలవాటైపోయింది నాకు. ఊహ తెలిసిన కొద్దీ ఇది మా ఇల్లని, మా అత్తయ్య అని, మా తాతయ్య అని ఆత్మీయత నన్ను వాళ్లతో పెనవేయసాగింది. స్వర్ణ, పుట్టిన ప్రతి మనిషికి ఎక్కడో ఒక చోట ఇది తన ఇల్లు, తన వాళ్ళు, తన చోటు అనే మమకారంతో కూడిన సంకెళ్ళు కావాలి. అవి లేనినాడు ఆ మనిషి సన్యాసి అవుతాడు. నా చిన్నప్పుడు నా అనేవాళ్లు లేని ఒంటరితనం నేను అనుభవించాను కాబట్టి మీ పిన్ని గారింట్లో నువ్వు ఉన్న స్థితి చూడగానే నా మనసు నీరయ్యింది. జీవితంలో ఓటమి, అందులో ముఖ్యంగా ఆర్టిస్టుని ఆత్మహత్య వైపు ఎలా తరుముతుందో మా నాన్న జీవితం ఉదాహరణగా చూసిన నేను నిన్ను ఆ ప్రమాదం నుంచి తప్పించాలని తహతహలాడాను. బాల్యంలో నా జీవితం ఈ మార్పుతో ఆటుపోట్లకి గురై తట్టుకోలేక తలక్రిందులైన మాట నిజమే. కానీ ఇప్పుడు ఆలోచిస్తే అదెంత వరం అనిపిస్తుంది. నేను చాలా అదృష్టవంతుణ్ణి కాబట్టి తాతయ్య లాంటి వ్యక్తి నీడన పెరిగే భాగ్యం నాకు లభించింది. ఏ కాలేజీలు, ఏ విశ్వవిద్యాలయాలు నేర్పలేని సంస్కారం తాతయ్య దగ్గర నేర్చుకున్నాను. మనిషి చదువు వల్ల పొందాల్సింది మానవత్వం, మంచితనం కాని ఆడంబరం, అధికారం కాదు. జీవితంలో డబ్బు సంపాదనకి, తెలివితేటలకి మించిన డిగ్రీ ఏదీ లేదు. మనకి ఏం కావాలో మనం తెలుసుకున్నప్పుడు మన ప్రపంచం మనం సృష్టించుకోగలుగుతాం. మన వ్యక్తిత్వం, మన తెలివితేటలు, మన సామర్థ్యం బట్టి దాన్ని విస్తృతపరుచుకోగలుగుతాం. తాతయ్య ఎప్పుడూ చెబుతూ ఉంటాడు, దాహం వేస్తే నీళ్లు తాగడానికి బావి దగ్గరికి వెళతాం. బావి నిండా నీళ్లున్నంత మాత్రాన మనం అవన్నీ తాగలేం కదా. మన దాహం తీర్చగలిగే గ్లాసుడు నీళ్లు మాత్రమే మనం తీసుకుంటాం. ఈ ప్రపంచంలో సుఖ సంతోషాలు కూడా అంతే. అవి సూర్యరశ్మిల, ప్రాణవాయువుల, అపార జలరాశిల అనంతంగా ఈ సృష్టిలో నిండి ఉన్నాయి. అవన్నీ మనం స్వంతం చేసుకోలేం. ఈ చిన్న ఊరిలో నాది అనే ఒక ప్రపంచం నేను సృష్టించుకున్నాను. ఆ ఆనందం, నా తృప్తి, నా ఏకాగ్రత దాని మీద కేంద్రీకరించుకున్నాను. ఈ ఊరికి నేను అంకితం అయ్యానని అందరూ అంటారు. కానీ ఈ ఊరిని నేను స్వంతం చేసుకున్న సంగతి ఎవ్వరికీ తెలియదు. చాలా సంవత్సరాల తర్వాత ఆవిడ ఈ మధ్య మళ్ళీ ఇండియా తిరిగొచ్చింది. ఆవిడ ఫోటోలు నేను పేపర్లో చూశాను. ఆవిడ గురించి, ఆవిడ కొడుకు కిషోర్ గురించి వార్తలు చదువుతూనే ఉన్నాను. గోపాలం ద్వారా కొన్ని సంగతులు తెలుస్తూనే ఉన్నాయి. ఆవిడ ఈ దేశం వచ్చిన తర్వాత కొన్ని రోజులకి డ్రైవర్ చేత ఒక ఉత్తరం వ్రాసి పంపింది. నన్ను చూడాలనుందిట. ఆవిడేదో విల్లు వ్రాసిందట. డబ్బు నాకిస్తుందట. నన్ను ఒకసారి పంపమని వ్రాసింది. ఆ ఉత్తరం చించి ముక్కలు చేసి తిప్పి పంపాను. చచ్చిపోయిన వాళ్ళు బ్రతికి రారని చెప్పమన్నాను. నాకు ఆవిడ, ఆవిడకి నేను మరణించిన వాళ్లతో సమానమే. ఆవిడ డబ్బు ఆశ చూపించి నన్ను తిరిగి పొందాలని అనుకోవడం నాకు మరీ అసహ్యం వేసింది. తను ఈ అఘాయిత్యాన్ని డబ్బుతో పోడ్చవచ్చునని ఆవిడ అనుకోవచ్చు. డబ్బు కంటే విలువైనది నాకు సంపదగా దొరికింది. ఒకరి డబ్బు కోసం ఆశపడే అసమర్థ పరిస్థితిలో నేను లేను. డబ్బుని సంపాదించే సామర్థ్యం నాకు భగవంతుడు బాగానే ఇచ్చాడు. ఆవిడ ఈ దేశం రావడం, నా కోసం ప్రయత్నం చేయడం చూసి అత్తయ్య పైకి చెప్పకపోయినా లోపల భయపడుతోంది. నన్ను మరింత ఆకట్టుకుందే తప్ప విసిగించలేదు. జన్మనిచ్చినంత మాత్రాన్ని ఎవ్వరూ తల్లిదండ్రులు కాలేరు. పిల్లల్ని పెంచి పెద్ద చెయ్యాలి. వాళ్ల కష్టసుఖాలు చూడాలి. అలా ఎవరు చూస్తారో వాళ్లే నిజమైన తల్లిదండ్రులు. స్వసుఖం కోసం, స్వార్థం కోసం పిల్లల్ని ఎవరు దూరం చేసుకుంటారో వాళ్ళు చాలా నికృష్టులు. తల్లి తండ్రి అనిపించుకోవడానికే అనర్హులు. ఎంతోసేపటి నుంచి మాట్లాడుతున్న తేజ ఆగాడు. అతని మాటలు చివరికి ఆవేశంతో, పదునుగా, నిశితంగా, సూటిగా అతని హృదయంలో అట్టడుగు పొరల్లో దాగి ఉన్న బాధని చీల్చి బయటకు తెస్తున్నట్టుగా ముగిశాయి. స్వర్ణ బొమ్మల విప్పారిన నేత్రాలతో అతని వైపే చూస్తోంది. ఇంతలో ఆ గది తలుపు చప్పుడైంది. అబ్బాయి గారు, అబ్బాయి గారు, రత్తమ్మ గొంతు వినిపించింది. తేజ ఈ లోకంలోకి వచ్చినట్లుగా తలుపు వైపు చూశాడు. అబ్బాయి గారు, మిమ్మల్ని. రత్తమ్మ ఆదుర్దాగా పిలిచింది. తేజ వెళ్ళి తలుపు తీశాడు. ఫకీర్ వచ్చాడు. మిమ్మల్ని పిలుస్తున్నాడు.
మాణిక్యం ప్రసవించలేక కష్టపడుతోందిట. బండి కట్టుకుని తీసుకొచ్చారు. బెజవాడ తీసుకెళ్లాలట. మిమ్మల్ని రమ్మంటున్నారు అంది. తేజ చప్పున డ్రాయర్ దగ్గరికి వెళ్ళి సొరుకులాగి పర్సు తీసుకుని జేబులో పెట్టుకుని చెప్పులేసుకుంటూ, రత్తమ్మా, నేనెళ్తున్నాను అనేసి వెళ్ళిపోయాడు. స్వర్ణ కూడా అతనితో పాటే బయటకొచ్చింది. బండి వెళ్ళిపోయిన తర్వాత స్వర్ణ మెల్లిగా మెట్లెక్కి పైకొచ్చింది. స్వర్ణకి ఈ కొద్ది గంటల్లో కొత్త జన్మ ఎత్తినట్టుగా అనిపిస్తుంది. మంచం మీద కూర్చున్న స్వర్ణ బల్ల మీద ఉన్న తేజ ఫోటో వైపే తదేకంగా చూస్తోంది. ఇప్పుడు ఆ ఫోటో చాలా కొత్తగా కనిపిస్తోంది. అభన్ శుభన్ తెలియకుండా అమాయకంగా ఉన్న ఆ పసిముఖం ఎన్ని పెనుతుఫానుల తాకిడిని తట్టుకుంది. పువ్వులా నాజూకుగా ఉన్న ఆ మనసు కష్టాల కొలివిలో నుండి ఇప్పుడు మేలిమి బంగారంలా మెరిసిపోతోంది. స్వర్ణ మనసు మొట్టమొదటిసారిగా ఆ మేలిమి బంగారం తన జీవితానికి ఆభరణంగా కావాలని కోరుకోసాగింది. దిండు మీదకి ఒరిగి చెంప ఆనించుకుని ఆ ఫోటో వైపే తదేకంగా చూస్తున్న స్వర్ణకి నిద్ర పట్టేసింది. సాయంకాలపు నీరెండ చెట్ల కొసల నుండి జారినట్టుగా కిటికీలో నుంచి వచ్చి టేబుల్ దగ్గర కూర్చొని ఉన్న తేజ పాదాల దగ్గర పడుతోంది. షెడ్లో అప్పటికి పనివాళ్లంతా వెళ్ళి చాలాసేపయింది. తేజ అప్పటి వరకు చూసిన కాగితాలు సర్ది ఫైల్లో జతపరుస్తున్నాడు. ఇంతలో అక్కడికి ఎవరో గబగబా వస్తున్న అలికిడయింది. అతను తలెత్తి చూసేసరికి అక్కడ స్వర్ణ నిలబడి ఉంది. స్వర్ణ ముఖం నిండా చిరుచెమటలు అలుముకునున్నాయి. గబగబా నడిచినట్టుగా ఆయాసపడుతోంది. చేతిలో ఉత్తరం ఉంది. దాన్ని చూడగానే అతను నిటారుగా అయ్యాడు. ఏమిటది అన్నాడు ఆదుర్దాగా. స్వర్ణ ఇల్లు దాటి బయటికి రావడం ఇదే ప్రథమం. ఏమైనా అర్జెంట్ పని ఉంటే ఏసోబు చేత త్వరగా రమ్మనమని కబురు పంపుతుంది. స్వర్ణ స్వయంగా వచ్చిందంటే ఏదో విపరీతం జరిగుండాలి. ఉత్తరం వచ్చింది అంది చూపిస్తూ. ఎక్కడి నుంచి? విజయవాడ రోటరీ క్లబ్ వాళ్ళు రాశారు. వాళ్ళు ప్రధానమంత్రి నిధికి వసూలు చేయబోయే ప్రోగ్రాంకి నేను డాన్స్ చేయాలట. నన్ను అడగకుండానే నేను ఒప్పుకున్నందుకు చాలా సంతోషం అని కృతజ్ఞతలు తెలియచేస్తూ నాకు ఉత్తరం రాశారు. ఈ పొరపాటు ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఇన్విటేషన్స్ ప్రింట్ అవుతున్నాయని, త్వరలో పంపిస్తామని వ్రాశారు. ఇది వినగానే తేజ కళ్ళలో ఆదుర్ద తొలగిపోయింది. అదా, అది వాళ్ల పొరపాటు కాదు, నా మతిమరుపు. నేను నీతో చెప్పడం మర్చిపోయాను. మొన్న మాణిక్యాన్ని బెజవాడ తీసుకెళ్ళినప్పుడు అక్కడ నాకు తెలిసిన ఒక అతను కలిశాడు. అతను రోటరీ క్లబ్ సెక్రటరీ. క్లబ్లో మేం కలిసి భోజనం చేస్తుండగా మాటల మధ్యలో ఈ ప్రోగ్రాం విషయం వచ్చింది. ఏదైనా డాన్స్ ప్రోగ్రాం పెట్టాలని ఆలోచిస్తున్నారు. నేను నీ పేరు చెప్పాను. అతనికి నీ కాలు నయమైన సంగతే తెలియదట. ఎంతో సంతోషంగా ఒప్పుకున్నాడు. ఈ ప్రోగ్రాం ఎంతో బాగా అడ్వర్టైజ్ చేసి పబ్లిసిటీ ఇప్పిస్తానన్నాడు. అది వాళ్ళకి నీకు లాభం చేకూరుస్తుందిట. నేనా? మళ్ళీ డాన్స్ ప్రోగ్రామా? స్వర్ణ గుండెల మీద చెయ్యి ఆనించుకుంది. ఏ, ఇవ్వకూడదా? నీ కాలు నయమైంది కదా. కానీ నాకు ప్రాక్టీస్ ఏది? ప్రోగ్రాం ఇంకా 20 రోజులుంది. ఈ లోపల ఎంతైనా ప్రాక్టీస్ చెయ్యొచ్చు. కానీ నా బట్టలు, నగలు. స్వర్ణ కళ్ళు రెపరెపలాడాయి. ఏమేవి కావాలో లిస్ట్ ఇవ్వు, తెప్పిస్తాను. కానీ నేను మళ్ళీ స్టేజీ మీద నిలబడగలనా? నాకేదో పిరికితనంగా ఉంది. స్వర్ణ, నీ భయం అర్థం లేనిది. నీ కాలు బాగా నయమైందని ఫకీర్ చెప్పాడు. ఒకసారి ప్రోగ్రాం ఇచ్చేస్తే గానీ ఆ భయం పోదు నీకు. మొదట చెప్తే నువ్వు ఒప్పుకోవనే చెప్పలేదు. నువ్వు డాన్స్ చేయగలవు, నాకు నమ్మకంగా ఉంది. నిజంగానా? నిజంగా. స్వర్ణ కళ్ళ నిండా నీళ్లు కమ్ముకొచ్చాయి. అతని వైపు చిన్నపిల్లలా అలాగే చూస్తోంది. అతను ఎంతో అనునయంగా, తమాషా చేస్తున్నట్లుగా కూడా అన్నాడు. పోనీ మనమిద్దరం పన్నె కట్టుకుందామా? ఏమని? నువ్వు డాన్స్ చేయగలవని నేనంటున్నాను. నువ్వు చేయలేకపోతే నేను ఓడిపోయినట్టయితే నీకు 10,000 ఇస్తాను. నేను చేయగలిగి మీరు గెలిస్తే? అదా, అది నీ ఇష్టం. నా దగ్గర డబ్బు లేదు. నేనివ్వగలిగింది మీరు తీసుకోవాలి. అలాగే, మాట తప్పరుగా. స్వర్ణ కళ్ళలోకి సంతోషం లాంటిది ఉప్పెనలా వచ్చింది. మరుక్షణంలో గిరుక్కున వెనక్కి తిరిగి బయటకు పరిగెత్తింది. స్వర్ణ ఇంటివైపు వెళ్ళలేదు, రాళ్లవాగు వైపు వెళ్ళింది.
అక్కడ ఎగుడు దిగుడుగా ఉన్న రాళ్ల మీద నుంచి చెంగు చెంగున లేడిలా దూకుతూ కింద నీళ్ల దగ్గరకు వెళ్లసాగింది. కిటికీలోంచి ఇది చూసిన తేజాకి భయం వేసింది. చప్పున కిటికీ దగ్గరకొచ్చాడు. స్వర్ణ! బిగ్గరగా కేక పెట్టాడు. స్వర్ణ ఆ పిలుపుకి వెనక్కి తిరిగింది. భయపడకండి, నా కాలు సరిగ్గా ఉందో లేదో పరీక్ష చేసుకుంటున్నాను, బిగ్గరగా సమాధానం చెప్పింది. స్వర్ణ మాటల్ని ఆ రాళ్లు చిలిపిగా వెక్కిరిస్తున్నట్లుగా ప్రతిధ్వనించాయి. అతను చూస్తుండగానే స్వర్ణ కళ్లకు కనిపించకుండా మాయమయ్యింది. తేజ చేతిలోని ఫైల్స్ టేబుల్ మీద పడేసి బయటకొచ్చాడు. అతను వాగు దగ్గరకొచ్చి రాళ్ల మీద నుంచి దిగుతుంటే స్వర్ణ చెంగు చెంగున ఆ రాళ్లను ఎక్కుతూ పైకొస్తోంది. కాలు జారుతుంది, జాగ్రత్త, వారించాడు. జారనీయండి, మీరుండగా నాకేం భయం? నాకు అందని దూరంలో ఉంటే నేనేం చేయగలను? స్వర్ణ పైకొస్తుంటే అతని చెయ్యి అందించాడు. స్వర్ణ ఆ చేతిని గట్టిగా పట్టుకుంది. మెరుస్తున్న కళ్లతో అతని వైపు చూస్తూ, మీకు అందనంత దూరంలో నేనింకెప్పుడూ ఉండను. ఈరోజు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఇప్పుడే డాన్స్ చేయాలనిపిస్తోంది అంది. ఆ, కాలు జారిందంటే చాలా మంచి డాన్స్ చేస్తాం, అతను హెచ్చరికగా అన్నాడు. పైకి వచ్చిన తర్వాత కూడా స్వర్ణ అతని చేతిని వదల్లేదు. బాగా చేస్తోన్న నర్తకిలా కుడిచేయి చాచి అడుగులు ఎత్తి అతి తేలికగా కదులుతూ, ఓ భూమి, ఆకాశం, చెట్టుల్లారా, పిట్టల్లారా, విన్నారా మీరు? స్వర్ణ మళ్ళీ డాన్సర్ కాబోతుంది, ప్రోగ్రాం ఇవ్వబోతోంది. దీనికి కారణం ఎవరో మీకు తెలుసా? ఇతను స్వర్ణని మళ్ళీ బ్రతికించాడు, ప్రాణం పోశాడు. స్వర్ణ ఏం చేస్తే ఇతని రుణం తీరుతుందో మీరే చెప్పండి, గిరగిరా తిరుగుతూ అంటూనే హఠాత్తుగా అతనికి చేరువై అతని గుండెల మీద వాలిపోయింది. మరుక్షణంలో దుఃఖపు వరద వచ్చి ముంచివేసినట్లుగా ఒక్కసారిగా ఏడ్చేసింది. స్వర్ణ మనసుని కదిలించిన తుఫాను అతనికి అర్థమైంది. స్వర్ణ గిరగిరా తిప్పడంతో కళ్ళు తిరిగినట్టు అయిన అతను అక్కడున్న చెట్టుని ఆనుకున్నాడు. అతను మౌనంగా స్వర్ణను దగ్గరకు తీసుకున్నాడు. అతని కంఠంలో కూడా ఏదో అడ్డుపడ్డట్టే అయింది. దాసు కారుని శ్రద్ధగా తుడుస్తున్నాడు. స్వర్ణ వ్రాసి ఇచ్చిన ఉత్తరం పుణ్యమా అని అతనికి ఈ చేవేళ్లలో ఉద్యోగం దొరికింది. ఇక్కడ డ్రైవర్గా చేరిన తర్వాత అతని ప్రాణం కుదుట పడింది. జీవితం హాయిగా ఉంది. యజమాని ఎక్కువగా ఊళ్ళో ఉండడు. చీటికి మాటికి ఊరు వెళుతూ ఉంటాడు. దాసు నెల రోజుల్లోనే తన అతి వినయమైన ప్రవర్తనతో ఆ ఇంటి వారందరికీ ఆప్తుడైపోయాడు. ముఖ్యంగా ఆ ఇంటి పెద్ద కోడలికి దాస్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. దానికి కారణం లేకపోలేదు. మామగారు ఊళ్ళో లేనప్పుడు అత్తగారికి తెలియకుండా బియ్యం, పప్పులు, నెయ్యి, పంచదార లాంటి సామాను దాసు చేతికిచ్చి రహస్యంగా అక్కడికి 2 మైళ్ళ దూరంలో ఉన్న పుట్టింటికి పంపిస్తూ ఉంటుంది. దాసుకి ఇలాంటి చాటుమాటు పనుల్లో చేయి తిరిగిన విద్యే కాబట్టి పెద్ద కోడలు చెప్పిన పని ఇంకొకరి కంట పడకుండా సైకిల్ మీద వెళ్లి చేసి వస్తూ ఉండేవాడు. పెద్ద కోడలికి దాసు మీద అభిమానం ముదిరి, దాసు, నీకెవరినైనా మంచి పిల్లని చూసి ముడేస్తాను, అయ్యగారితో చెప్పి దొడ్లో ఇల్లు ఇప్పిస్తాను, ఇక్కడే ఉండిపో అంది. చిత్తం, మీ దయమ్మా అన్నాడు. దాసుకి లోపల పెళ్ళంటే ఇష్టం లేదు. కాని పెళ్లి వద్దంటే ఆవిడ ఏమనుకుంటుందోనని భయంతో అలా తలూపాడు. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక చక్కటి పెళ్ళుంది. పాపం, తల్లి తండ్రి ఎవ్వరూ లేరు. నీకు అన్ని విధాలా బావుంటుంది. ఒకసారి నిన్ను వెంట పెట్టుకుని వెళ్ళి ఆ పిల్లని చూసొద్దాం అంది. అలాగేనమ్మా అన్నాడు. పెద్ద కోడలు మరుసటిసారి పుట్టింటికి వెళ్ళేటప్పుడు అక్కడే దాసుకి పిల్లను చూపించే ఏర్పాటు చేసింది. ఎన్నాళ్ళని ఇలా దేశదిమ్మరలా తిరుగుతాను, పిల్ల బాగుంటే పోని పెళ్లి చేసుకుంటాను అనుకున్నాడు దాసు. దాసు నీటుగా తయారయ్యాడు. ఇదిగో దాసు, ముందే చెప్తున్నాను, సిగ్గుపడకుండా పిల్లని చూడు, తర్వాత మళ్ళీ చూడలేదని అనకు అంటూ పెద్ద కోడలు హెచ్చరించింది. దాసు కొత్త పెళ్లి కొడుకులా సిగ్గులు ఒలకపోశాడు. దాసు కూర్చున్నాడు. పెద్ద కోడలు పిలవగానే పెళ్లి కూతురొచ్చింది. ఆ పిల్ల అంతకంటే సిగ్గులు అభినయిస్తూ గోడ దగ్గర నిలబడింది. నల్లగా ఉన్న ఆ అమ్మాయిని చూడగానే దాసు కుర్చీలో అంతెత్తున ఎగిరిపడ్డట్టుగా అయ్యాడు. ఆ అమ్మాయి కూడా దాసుని చూసి చూడడంతో సిగ్గులు జారిపోగా కళ్ళు పత్తికాయలు చేసి చూసింది. నువ్వా మహాతల్లి అనుకున్నాడు దాసు.
నువ్వా మహాతండ్రి అనుకుంది ఆ అమ్మాయి. కిషోర్ని వదిలి ఇక్కడ చేరిందన్నమాట. లోపల పళ్ళు నూరాడు దాసు. పెద్ద కోడలు గారు మరీ అంత పొగుడుతుంటే ఇంకెవరో అనుకున్నాను. వీడి మొహం మండా, వీడా పెళ్లి కొడుకు? సుశీల చురచురా చూసింది. పెళ్లి చూపుల తతంగా త్వరగా ముగిసింది. ఇంటికి తిరిగొస్తుండగా దాసుని పెద్ద కోడలు, పిల్ల ఎలా ఉంది అని అడిగింది. బ్రహ్మాండంగా ఉందమ్మా. నేను ఇన్నాళ్ళ నుంచి ఈ పిల్ల కోసమే చూస్తున్నంత సంతోషం వేసింది అన్నాడు దాసు. అయితే అయ్యగారితో చెప్పి ముహూర్తం పెట్టిస్తాను అంది ఆవిడ సంతోషంతో. మీ దయమ్మా. ఈ అమ్మాయిది ఏ ఊరు? ఆరా తీశాడు. హైదరాబాద్. పాపం ఎవ్వరూ లేరు, ఒక మతి చెడిన పినతల్లి తప్ప. మతి చెడిన పినతల్లుందా? అవును దాసు. పాపం ఆవిడతో ఈ అమ్మాయి పడుతున్న అవస్థలు చూస్తే జాలేస్తుంది. ఆ పినతల్లికి మతిస్థిమితం లేదు. మాటి మాటికి ఇంట్లోంచి పారిపోతుంది. ఆ బాధపడలేక గదిలో పెట్టి తాళం వేస్తోంది. అలాగా? వీళ్ళిల్లు ఎక్కడమ్మా? అమ్మ వాళ్ళ ఇంటి పక్క సందే, మొదటిల్లు. దాసు అమ్మగారిని ఇంటి దగ్గర దించి మళ్లీ సైకిల్ వేసుకుని రైన ఆ 2 మైళ్ళు వెనక్కెళ్ళాడు. ఇల్లు కనుక్కోవడం పెద్ద కష్టం కాలేదు. వెళ్ళి తలుపు తట్టాడు. వస్తున్నా లోపల నుంచి వినిపించింది. ఎండలో రావడం వల్ల కారుతున్న చెమటల్ని తుడుచుకుంటూ నిలబడ్డాడు. తలుపులు తెరుచుకున్నాయి. ఒక లావాటి ఆవిడ బయటికి తొంగి చూసి, ఎవరు కావాలి అంది. సుశీలని ఈ ఇంట్లో ఉంటుందే ఆ అమ్మాయి. సుశీల? అయ్యో లేదు నాయనా. ఎక్కడికి వెళ్ళింది? అర్జెంటుగా ఉత్తరం వచ్చిందట, హైదరాబాద్ వెళ్ళింది. ఎవరు? ఇంకో ఆవిడ వచ్చింది. సుశీల కోసం వచ్చాడు. లేదు, హుజూరాబాద్ వెళ్ళిందిగా. కాదత్తయ్య, హైదరాబాద్ అని చెప్పింది. లేదే, నాతో చెప్పింది హుజూరాబాద్. నేను స్పష్టంగా వింటే హైదరాబాదే. నాకు చెవుడు రాలేదే, హుజూరాబాదే. అది సరే, ఆవిడ పినతల్లెక్కడుంది అన్నాడు దాసు. ఆ పిచ్చిదాన్ని సుశీల ఒక్క క్షణం కూడా వదలదుగా, వెంట తీసుకెళ్ళింది. ఎప్పుడొస్తుందో తెలుసా? తెలీదు నాయనా. సరేనండి. దాసు ఉసూరుమంటూ సైకిల్ తీసుకుని ఇంటి ముఖం పట్టాడు. సుశీల ఎందుకు పారిపోయిందో అతనికి అర్థమైంది. అయితే రాజ్యలక్ష్మమ్మ గారు ఇక్కడ ఉందన్నమాట. కానీ సుశీల వెళ్ళింది ఇంతకీ హైదరాబాదా హుజూరాబాదా? అతనికి మతిపోయినట్టుగా ఉంది. స్వర్ణ చేతిలో టేప్ రికార్డర్ పట్టుకుని దగ్గరగా వేసి ఉన్న తలుపులు తీసుకుని లోపలికొచ్చింది. టేప్ రికార్డర్లో నుంచి గలగల పారే సెలయేరుల వివిధ వాయిద్యాల సమ్మేళనంగా మృదు మధురంగా వినిపిస్తోంది. గదిలో తేజ టేబుల్ దగ్గర కూర్చొని దీక్షగా ఏదో వ్రాస్తున్నాడు. సారీ, మీ పని పాడు చేశానా? లేదు, రా. అతను వ్రాయడం ఆపాడు. ఈ టేప్ ఒకసారి వినండి. ఈ సంగీతం చాలా బాగుంటుంది. దీనిలో నుంచి కొంత ఒక ఐటెం డాన్స్ ప్రోగ్రాంలో చేర్చుకోవచ్చు. వర్షాన్ని ఒక కన్యగా ఊహిస్తే ఈ సంగీతం అద్భుతంగా సరిపోతుంది. స్వర్ణ సంగీతం వినిపిస్తున్న టేప్ రికార్డర్ తెచ్చి టేబుల్ మీద అతనికి ఎదురుగా పెట్టింది. తేజ పెన్ను క్యాప్ పెట్టి పక్కనిచ్చాడు. అతని ఎడమ పక్కన కొన్ని పాత డైరీలు, ఒక ఉత్తరాల కట్ట ఉంది. స్వర్ణ కుతూహలంగా వాటివైపు చూసింది. ఏమిటవి? నాన్న డైరీలు, అమ్మ ఉత్తరాలు. నేను చూడొచ్చా? చూడకూడని రహస్యాలేవి వాటిలో లేవు. నేను నీకంతా చెప్పేశాను. టేప్ రికార్డర్లో వినిపిస్తున్న సంగీతం లయ మారింది. అది వర్షపు జల్లులా ఉధృతంగా ఉంది. వీటినేం చేస్తున్నారు మీరు? అతను వ్రాసిన కాగితాలను చూస్తూ అంది. నాన్న డైరీలు, అమ్మ ఉత్తరాలు, అత్తయ్య చెప్పిన కథనం, నాకు తెలిసిన అనుభవం, ఇవన్నీ కలిపి ఒక పుస్తకం వ్రాయాలని ఉంది. కాని ఎంత ప్రయత్నించినా అవి తెగిన ముక్కల్లా, అతుకుల బొంతలా ఉంటున్నాయే తప్ప ఒక మాలగా గుచ్చినట్లు భావం పట్టుగా రావడం లేదు. నిజంగానా? నాకిన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? నేను సాయం చేసేదాన్నిగా. ఏవి? ఆ కాగితాలన్నీ నాకివ్వండి, నేను తీసుకెళ్లి చదువుతాను. తేజ తిరస్కరించలేదు. స్వర్ణ వాటినన్నిటినీ బొత్తిగా పెట్టి చేతిలోకి తీసుకుంది. అతను కుర్చీలో వెనక్కి ఆనుకొని రికార్డర్లో నుంచి ఎంతో అద్భుతంగా వినిపిస్తున్న సంగీతం శ్రద్ధగా వింటున్నాడు. దీనికి ఏం పేరు పెట్టాలని అనుకుంటున్నారు? ఇంకా ఆలోచించలేదు. నేను ఆలోచించి మంచి పేరు చెప్తాను.
అలాగే. ఈ టేప్ ఎక్కడిది స్వర్ణ? చాలా బాగుంది. నాకు కూడా తెలీదు. ఆంటీ చాలా టేప్స్ పంపింది. బహుశా వాటిల్లో ఒకటై ఉంటుంది. స్వర్ణ ఒక ఉత్తరం తీసి చదువుతూ అంది. స్వర్ణ నోటి నుంచి ఆంటీ అన్న మాట వినగానే అతని ముఖం గంభీరంగా అయింది. టేప్ రికార్డర్ సంగీతం అయిపోయింది. స్వర్ణ ఉత్తరం చదవటం కూడా పూర్తయింది. ఉత్తరం మడుస్తూ అంది. నేనిక్కడికి రాకపోతే నాకు ఈ సంగతులేవీ తెలిసేవే కావు. ముఖ్యంగా ఆంటీ గురించి. ఆవిడ ఒక దేవత అనుకున్నాను. అలాంటి మంచి మనిషి ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదని భావించాను. అమ్మ కంటే ఎక్కువగా గౌరవించాను. తేజ టేప్ రికార్డర్లో సంగీతం అయిపోయి ఖాళీగా తిరుగుతున్నట్టే పరధ్యానంగా చూస్తున్నాడు. స్వర్ణ ఆవేశంగా అంది. నా ఈ డాన్స్ ప్రోగ్రాం అయిన తర్వాత ఎలాగైనా సరే ఆంటీని కలుస్తాను. ఒక్కసారి ఆవిడ్ని కసి తీరా ఎన్నెన్నో ముఖం మీద అడగాలి. స్వర్ణ! టేపులో నుంచి అతి దీనంగా పిలుపు వినిపించింది. తర్జని చూపిస్తూ ఆవేశంగా మాట్లాడుతున్న స్వర్ణ ఉలిక్కి పడిగింది. ఏమరిపాటుగా ఉన్న తేజ కూడా ఉలిక్కిపడ్డాడు. స్వర్ణ, నీతో ఒక్కసారి ఒంటరిగా మాట్లాడాలని, నీకు ఎన్నెన్నో చెప్పాలని ఈ దేశం వచ్చినప్పటి నుంచి నేను తహతహలాడుతున్నానమ్మా. తేజ, స్వర్ణ ఇద్దరూ అప్రయత్నంగా ముఖాలు చూసుకున్నారు. స్వర్ణ తేజ కుర్చీకి దగ్గరగా జరిగి నిలబడింది. కుర్చీలో వెనక్కి ఆనుకుని కూర్చున్న తేజ ముందుకు వంగి టేబుల్ మీద చేతులు ఆనించి శ్రద్ధగా వినసాగాడు. టేప్లోంచి రాజ్యలక్ష్మి కంఠం భారంగా, వేదనగా, దుఃఖపూరితంగా వినిపిస్తోంది. స్వర్ణ, పైకి ఎంతో సుఖంగా, ఆనందంగా, పేరు ప్రతిష్టలతో గొప్పగా కనిపించే నీ ఈ ఆంటీ జీవితం వ్యక్తిగతంగా చాలా దుర్భరమైనది. భగవంతుడు నాకు సర్వస్వం ఇచ్చినట్టే ఇచ్చి ఏదీ లేకుండా చేసి బ్రతుకంతా ఓ విషాద గీతం చేశాడు. నేను 20 సంవత్సరాల అనంతరం ఈ దేశానికి తిరిగొచ్చాను. ఇప్పుడు ఇక్కడ నా పేరు గాని, నా గతం గాని ఎవ్వరికీ గుర్తులేవు. స్వర్ణ, నా ఈ గుండెల్లో ఈ 20 సంవత్సరాల నుంచి ఆరని మంటగా ప్రజ్వరిల్లుతున్న బాధ ఒకటి ఉంది. కిషోర్ తండ్రికి ముందు నేను ఇంకొకరిని ప్రేమించే పెళ్లి చేసుకున్నాను. అతన్ని ఎంత కావాలని పెళ్లి చేసుకున్నానో తర్వాత నా జీవితం అంత నరకమైంది. తూర్పు పడమరలుగా పుట్టి పెరిగిన మా కుటుంబ పరిస్థితులు మమ్మల్ని కలవనీయలేదు. మా ఆకర్షణ, తొందరపాటు, పెళ్లికి ప్రతిరూపంగా మాకు ఒక బాబు పుట్టాడు. సాధారణంగా భార్యాభర్తల మధ్య కలతలు పిల్లల మూలంగా సర్దుకుపోయి సంసారాలు చక్కబడతాయంటారు. ఇక్కడ కూడా మాకు వ్యతిరేకంగానే జరిగింది. నాకు అపురూపంగా పుట్టిన కొడుకుని ఆయన పిల్లలు లేని తన చెల్లెలకి దత్తత ఇస్తానని అనడంతో మా ఇద్దరి మధ్య అఘాతం మరింత పెరిగింది. భార్యాభర్తలకి పడకపోతే విడిపోయి దూరంగా ఉండడం ఉత్తమం అనే భావన నాది. మా నాన్న డబ్బు, నాకొస్తున్న పేరు, ఆయన పట్టుదల మేం భార్యాభర్తలుగా విడిపోవడానికి కారణాలయ్యాయి. మేం విడాకులు తీసుకున్నాం. చట్ట ప్రకారంగా నా కొడుకుని తండ్రికే అప్పగించాల్సి వచ్చింది. ఈ అన్యాయానికి నేను ఎంతో ఆవేశపడ్డాను. నవమాసాలు మోసి కని పెంచిన తల్లికి పిల్లల సంరక్షణ భారం ఇవ్వని ఈ చట్టాన్ని ఎదుర్కోవడానికి ఎంతగానో ప్రయత్నించాను. కానీ సాధ్యం కాలేదు. ఏవేవో సాకులు వెతికి డాక్టర్ల సర్టిఫికెట్లు చూపించి నా కొడుకుని పల్లెటూరు పంపకుండా చేయాలని చూశాను. కానీ సాధ్యం కాలేదు. ఆ పరిస్థితుల్లో మా నాన్న పోయాడు. పల్లెటూరులో వెళ్ళి ఉంటున్న నా భర్త కూడా పోయాడు. డబ్బు, వయసు గల నాకు నా అనే ఒక వ్యక్తి అండగా కావాల్సి వచ్చింది. అప్పుడే నేను కిషోర్ తండ్రిని పెళ్లి చేసుకున్నాను. స్వర్ణ, మీ అమ్మ నేను ప్రాణ స్నేహితులం. నా జీవితంలో ఘర్షణ అంతా మీ అమ్మకి బాగా తెలుసు. నా మొదటి భర్తతో కాపురం బాగున్న సమయంలో నువ్వెప్పుడూ నా కొడుకు తేజాతో పాటు మా ఇంట్లోనే ఉండేదానివి. ముద్దుగా, మురిపంగా ఉండే నువ్వంటే నాకెంతో ఇష్టంగా ఉండేది. నా కోడలు అనేదాన్ని. మీ అమ్మ ఈ మాటకి సంతోషించేది. ఒక రోజున ఈ మాట విని వాగ్దానం చేయమని పట్టుబట్టింది. నా మాట నేను తప్పను, వాళ్ళని పెద్దవాళ్ళని కాని అన్నాను. ఎప్పుడో అంటే నేను ఊరుకోను. అప్పుడు నీ కొడుక్కి నా కూతురు అర్హత చాలదంటావేమో. నాకు మాట ఇవ్వు అంది. ఆ రోజు ఇద్దరం ఇంట్లో వేడుక జరిపాం. నిన్ను నా కోడలుగా స్వీకరిస్తున్నట్లుగా ప్రధానం జరిపాం. అప్పటి నుంచి నువ్వు నాకు మరీ అపురూపమయ్యావు.
తేజాతో పాటు బట్టలు బొమ్మలు నీకు కూడా సమంగా తెచ్చేదాన్ని. నిన్ను నా ఇష్టం వచ్చినట్టు పెంచి పెద్ద చేసుకుంటానని మీ అమ్మతో అనేదాన్ని. నా పరిస్థితులు ఎల్లకాలం అలాగే ఉంటాయని భావించిన అమాయకురాల్ని. నా కొడుకు పెద్ద పెద్ద చదువులు చదివి ప్రయోజకుడు అవుతాడని, నువ్వు వాడికి తగిన భార్యవి అవుతావని కలలు కనేదాన్ని. నేను అనుకున్నది ఏదీ జరగలేదు. తర్వాత నా పరిస్థితులు వేగంగా మారిపోయాయి. నేను వేరే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం రావడంతో మీ అమ్మ సలహా మీద తేజాన్ని నాకు దూరంగా ఉంచడం అలవాటు చేయడం కోసం నా మొదటి భర్త ఇంటికి పంపాను. కిషోర్ తండ్రికి ఫారెన్లో ఉద్యోగం వచ్చింది. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. మేం సరిగ్గా ఫారెన్ వెళ్లే రోజున తేజ పల్లెటూరు నుంచి పారిపోయి వచ్చాడు. ఓ చెంప నా ప్రయాణం. వాడొచ్చేశాడు. వాడిని మరిపించి ఎలా వెళ్ళడం? దిగులు పడుతున్న నాకు మళ్ళీ మీ అమ్మే ధైర్యం చెప్పింది. నువ్వు వాడి గురించి భయపడకు, నేను వాడిని దగ్గర ఉంచుకుంటాను, జాగ్రత్తగా చదువు చెప్పిస్తాను. వాడు నా అల్లుడు, నాకా బాధ్యత లేదా అంటూ నన్ను ఊరడించింది. దాంతో పాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి వాణ్ణి నిద్రపుచ్చి వెళ్ళిపోయాను. స్వర్ణ, ఆ క్షణం ఏ తల్లి జీవితంలోనూ రాకూడనిది. నేను వెళ్ళిన కొద్ది రోజులకి వాడిని కూడా నా దగ్గరికి పిలిపించవచ్చునని ఆశపడ్డాను. కాని కిషోర్ తండ్రి ఒప్పుకోలేదు. ఒక విషవలయంలో నుంచి ఇంకో విషవలయంలో పడ్డాను. కిషోర్ తండ్రికి ఎంతసేపు నా డబ్బు సంపాదన మీదే ఆశ. నా కొడుకు నా దగ్గరకొస్తే ఆ డబ్బు వాడిదవుతుందేమోనని భయం. మీ అమ్మకి నా సంపాదనలో నెల నెలా పంపించేదాన్ని. తేజ గురించి వ్రాయమని, ఎలా ఉన్నాడని వ్రాసేదాన్ని. మీ అమ్మ వాడికి ఉత్తరాలు వ్రాయవద్దని, ఉత్తరం చూడగానే నీ దగ్గరకు వస్తానని మారాన్ చేస్తున్నాడని వ్రాస్తే ఉత్తరాలు వ్రాయడం మానేశాను. ఆవిడ చెప్పినదల్లా నమ్మాను. స్వర్ణ, మీ అమ్మ నాకు ప్రాణ స్నేహితురాలే. చచ్చిపోయిన వాళ్ళని గురించి చెడుగా మాట్లాడకూడదు. కాని మీ అమ్మ నన్ను నమ్మించి మోసం చేసింది. నాకు వ్రాసినవన్నీ అబద్ధాలే. తేజాని తను చూస్తున్నట్టుగా నటించింది. నెల నెల నేను పంపే డబ్బు తను వాడేసుకుని వాడు తన ఇంట్లో లేడనే విషయమే నాకు తెలియనీయలేదు. 3 సంవత్సరాల తర్వాత నేను ఇండియా వస్తానని వ్రాస్తే అప్పుడు తేజ ఆకతాయిగా మారాడని, ఇంట్లో డబ్బెత్తుకుని పారిపోయాడని, ఏమయ్యాడో తనకి తెలియడం లేదని ఎంతో బాధపడుతున్నట్లుగా వ్రాసింది. ఆ ఉత్తరం చూసి నేను కృంగిపోయాను. నాకు దిగులేసింది. ఇండియా రావాలనే కోరిక నశించింది. స్వర్ణ, ఈ విధంగా మనుషులు, అదృష్టం కూడా నన్ను సమంగా దగా చేశాయి. కిషోర్ని దగ్గరికి పిలిపించుకున్నాం. అతను నా దగ్గర పెరిగి పెద్దవాడయ్యాడు. నా ఈ గతం అందరూ కిషోర్ స్వంత కొడుకే అనుకుంటున్నారు. కిషోర్ తండ్రి పోయాడు. డబ్బు సంపాదన మీద నాకు ఏనాడో విసుగు పుట్టింది. నా ఆరోగ్యం అంతంత మాత్రంగా తయారయ్యింది. నా ఈ ఆఖరి రోజుల్లో నేను పుట్టిన గడ్డ మీద గడపాలనే కోరిక బలీయంగా పెరిగింది. ఇండియా వచ్చాను. ఇక్కడికొచ్చిన తర్వాత తేజ పల్లెటూరులో తాతగారి దగ్గర ఉన్నాడని తెలిసింది. మీ అమ్మ కిషోర్తో నీ వివాహం జరిపించాలని చూస్తుంటే నా మనసు వెలవెల్లాడసాగింది. ఇదంతా నీకు చెప్పాలని, నీకెలా తోస్తే అది చెయ్యమని అర్థించాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. నా ఆలోచన పసిగట్టిన మీ అమ్మ ఆ అవకాశం రానీయలేదు. దాసు ద్వారా ఉత్తరం వ్రాసి నీకు పంపాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు. స్వర్ణ, కిషోర్ నన్ను ఇక్కడి నుంచి దూరంగా పంపిస్తున్నాడు. నేను నిన్ను మళ్ళీ చూడగలనో లేదో. నేను విల్లు వ్రాశాను. నా సర్వస్వం నీకు వ్రాశాను. నీకంటే ఆత్మీయులు నాకెవరూ లేరు. కాని నా అంతిమ కోరిక ఒకటుంది. నువ్వే తేజాని చేసుకుంటే నా ఈ జీవితంలో 20 సంవత్సరాల నుంచి నేను పడిన బాధని తీర్చిన దానివవుతావు. నేను వాడికి తల్లినై ఉండి ఏమీ ఇవ్వలేకపోయాను. ఇప్పుడు ఇచ్చినా తీసుకుంటాడనే నమ్మకం నాకు లేదు. ఒకవేళ నేను బ్రతికి ఉంటే ఎప్పుడైనా తేజ దగ్గర ఒక్కరోజు, కనీసం 1 గంటైనా గడపాలనుంది. స్వర్ణ, నా మనసులో ఉన్న అసలు నిజం చెప్పేస్తున్నాను. నాకు ఒక్కసారి వాణ్ణి కళ్ళారా చూడాలనుంది. ఈ కోరిక తీరకపోతే నేను చచ్చిపోనేమో. ఒకవేళ చచ్చిపోయినా తీవ్రమైన అసంతృప్తితో, అశాంతితో నా ఆత్మ ఘోషిస్తూనే ఉంటుంది. వాడిని చూడాలంటే నీ ఒక్కదాని వల్ల అవుతుంది. ఎందుకో చెప్పమంటావా?
వాడు నిన్ను తిరస్కరించడనే ఆశ నా మనసులో కొన ఊపిరిలా రెపరెపలాడుతోంది. ఇదంతా వాడికి చెప్పగలిగిన వ్యక్తివి నువ్వు ఒక్కదానివే. స్వర్ణ, అసలు ఈ టేప్ నువ్వు వింటావా? నా ఈ ఘోష ఎప్పటికైనా నీకు తెలుస్తుందా? నా ఈ ఆఖరి క్షణాల్లో కూడా విధి నన్ను మోసం చెయ్యదు కదా? స్వర్ణ, ఒక్కసారి ఆంటీ అని నన్ను పిలు. దానికోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎంత కష్టమైనా బ్రతుకుతాను. స్వర్ణ, భగవంతుడు నాకు అద్భుతంగా పాట పాడే నైపుణ్యంతో పాటు ఏమీ చేతకాని అసమర్థత కూడా చాలా ఇచ్చాడు. ఆ అసమర్థత మూలంగానే నా జీవితం ఇలా సర్వనాశనం అయింది. కట్టుకున్న భర్తకి, కన్న కొడుక్కి దూరం అయ్యాను. ఇలాంటి ఒంటరి బ్రతుకు, ఈ దురదృష్టం ఎవరికీ వద్దు, పగవాళ్లకు కూడా వద్దు. తర్వాత ఏడుస్తున్న శబ్దం వినిపించింది. ఎవరివో అడుగులు వినిపించాయి. టేప్ రికార్డ్ చేయడం ఆగిపోయినట్టుగా ఖాళీగా తిరగసాగింది. స్వర్ణ కంటి రెప్పలు తడిసి బరువెక్కాయి. టేప్ రికార్డర్ ఆఫ్ చేసింది. ఆ గదిలో చిత్రమైన నిశ్శబ్దం ఏర్పడింది. స్వర్ణ కుర్చీ వైపు చూసింది. అక్కడ తేజ కూర్చుని లేడు. అతను ఎప్పుడు అక్కడి నుంచి లేచి వెళ్ళాడో స్వర్ణ గమనించలేదు. తేజ కిటికీ దగ్గరకు వెళ్ళి నిలబడున్నాడు. అతను కిటికీ రెక్క మీద చెయ్యి వేసి బయటకు చూస్తూ ఇటువైపు వీపు పెట్టి నిలబడ్డాడు. స్వర్ణ అతని వైపే చూస్తోంది. అతన్ని పిలవాలనిపిస్తోంది. కాని ఎలా పిలవాలో, ఎలా చెప్పాలో బొత్తిగా తెలియడం లేదు. ఇంతలో అతనే ఇటు తిరిగాడు. అతని ముఖంలో 1000 తుఫానులు బలవంతంగా అణిచివేస్తున్న ప్రయత్నం కనిపిస్తోంది. అతన్ని చూసి నవ్వుతూ ఏదో అనబోయిన స్వర్ణ భయపడినట్టుగా ఆగిపోయింది. అతని ముఖం స్వర్ణ ఇదివరలో ఎన్నడూ చూడనంత కఠినంగా ఉంది. స్వర్ణ, అదంతా ఒక కట్టు కదా, నువ్వు నమ్మకు అన్నాడు. ఆ మాటలు కత్తి అంచులా వాడిగా ఉన్నాయి. కానీ స్వర్ణ తడబడింది. అతను దగ్గరకొచ్చాడు. నీ మంచితనానికి తాడు వేసి తను కావాలనుకున్నది సాధించడం కోసం వేసిన ఎత్తు. స్వర్ణ అతని వైపు తలెత్తి చూసింది. నేనడిగేది అది కాదు. ఆ చిన్నప్పటి ప్రధానమేమిటో నాకు గుర్తులేదు. అమ్మ నాకెప్పుడూ చెప్పలేదు. మీకు గుర్తుందా? అతని చూపులు స్వర్ణ ముఖం మీద నిలిచాయి. స్వర్ణ ముఖంలో ఆ క్షణంలో అతనికి కనిపించిన భావంలో మహిమ ఏమిటో గాని అతని చూపుల్లో కఠినత్వం కరిగిపోయింది. మీరు చెప్పండి, మీ మాట నమ్ముతాను నేను. మీరు అబద్ధం చెప్పరు. అది కూడా ఆంటీ కల్పించిన కట్టుకదేనా? మెల్లని స్వరంతో అడిగింది. అతని చూపులు స్వర్ణ చూపులతో చిక్కడినట్టుగా నిలిచాయి. అతను చెప్పబోయే సమాధానం కోసం ఊపిరి బిగబట్టినట్టుగా చూస్తోంది స్వర్ణ. ఆ గదిలో నిశ్శబ్దం కూడా తేజ నోటి నుంచి వచ్చే సమాధానం కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. ఇంతలో రత్తమ్మ గబగబా అక్కడికొచ్చింది. అమ్మాయి గారు, అబ్బాయి గారు, మీ సావిత్రి గోపాలం వచ్చారండి. వాళ్ల వెంట కళ్ళజోడు పెట్టుకుని సినిమాలో హీరోలా ఉన్న ఇంకో ఆయన కూడా ఉన్నాడు. మీరు చప్పున రండి అంది ఆతురతగా. తేజ వైపు చూస్తున్న స్వర్ణ బొమ్మలా ఇటు తిరిగింది. నువ్వు క్రిందకెళ్ళు, నేను తర్వాత వస్తాను తగ్గు స్వరంతో అన్నాడు తేజ. కథలోని తరువాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో వినండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.